Hello friends, welcome to LTX classes and welcome to 16th November Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము 16th నవంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో మనం బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా మనకి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి మనం అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ అని అయితే మనం అనౌన్స్ చేసామండి, వేర్ యూ విల్ బి గెటింగ్ ఫ్లాట్ 20% ఆఫ్ అక్రాస్ ద యాప్. మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 20% ఆఫ్ అయితే కనుక మీకు లభిస్తుంది. అండ్ ఈ యొక్క ఆఫర్ మీకు 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కనుక క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, అండ్ అలాగనే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అయితే కనుక మీకు కవర్ అవుతుంది. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 35,000, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ మీకు 28,000కి మీకు అయితే కనుక లభిస్తుంది. ఈ యొక్క ఫీ కూడా మీకు 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మన యొక్క ఎక్స్పర్ట్స్తో మాట్లాడచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని మనం అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నాము. లెట్ us సీ ద అజెండా. సో ఫస్ట్ మెయిన్ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది అజెండా చూద్దాం. 700 kg మెత్ సీజ్డ్ ఆఫ్ గుజరాత్ కోస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ 8 అరెస్టెడ్ అనేటువంటిది మనమైతే కనుక చూస్తాము. సమ్ ఇంపార్టెంట్ ఆపరేషన్ గురించి అండ్ అలాగనే మనకి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ గురించి కూడా మనం అయితే చూడడం జరుగుతుంది. క్సీ జిన్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జో బైడెన్ అటెండెడ్ ద ఎపెక్ సమిట్ అహెడ్ ఆఫ్ ద బైలాటరల్ మీటింగ్. సో దట్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఏపీఈసీ సమిట్ అయితే కనుక మనం చూడడం జరుగుతుంది. Imports from the UAE rose by 70% in October to $7.2 billion. So the increased trade with respect to that of United Arab Emirates గురించి మనం చూస్తాము. మణిపూర్ పోలీస్ రికవర్ ద 3 bodies ఫ్రమ్ ద బరాక్ రివర్. బరాక్ రివర్ అనేటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రివర్స్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ దట్ వి విల్ లుక్ ఇన్ టు. ఇండియా సేస్ క్లైమేట్ ఫైనాన్స్ ఈజ్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ గోల్ అని చెప్పేసి మనకి అజర్బైజాన్ బాకులో మన యొక్క ఇండియన్ డెలిగేషన్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. సో వి విల్ లుక్ ఇన్ టు ఇట్. ఇండియా వాయిసెస్ డిసెంట్ against the trade barriers linked to that of the emissions. This is another important one. Universities are different from the religious institutions is the editorial that we will look into. Yes, these are the news items that we will cover in this particular Hindu news analysis video andi. Then the next important వచ్చేసి మనకి ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ స్వస్తిక్ ఇనిషియేటివ్ అనేటువంటిది లాంచ్ చేశారు. దాని గురించి మనం చూడాలి. ఆపరేషన్ ద్రోణగిరి అని చెప్పేసి మనకి పెట్టడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేశారు. వి విల్ లుక్ ఇన్ టు ఇట్. నేషన్ వైడ్ అపీల్ టు ప్రమోట్ ద నో యువర్ మెడిసిన్ యాప్ అనేటువంటిది మనకైతే కనుక ఇంట్రడ్యూస్ చేశారు. దట్ వి విల్ లుక్ ఇన్ టు. సో మనకి పెయిర్ ప్రోగ్రామ్ టు బూస్ట్ ద యూనివర్సిటీ రీసెర్చ్ అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పెయిర్ ప్రోగ్రామ్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. అండ్ తమిళనాడు ట్యాకిల్స్ ఇన్వెసివ్ ప్లాంట్ థ్రెట్, హౌ ఇట్ ఈస్ ట్యాక్లింగ్ అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్లో మనం కవర్ చేస్తాం. సో లైక్ ఫ్రమ్ ఆర్టికల్ నెంబర్ 9 నుంచి 8 నుంచి మనకి ద రిమైనింగ్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మనం కవర్ చేయబడడం జరుగుతుందండి. సో దీస్ క్లాసెస్ ఎవ్రీడే at the rate of 9:30 PM మనకైతే కనుక జరుగుతాయి. ఇందాక చూపించినట్టుగా స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీరు ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ రిలేటెడ్ విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్. 700 kg meth seized off the Gujarat coast and as well as 8 arrested. సో రీసెంట్లీ మనకి ఏంటంటే కనుక సో అరౌండ్ మనకి ఇరానియన్ నేషనల్స్ని కొంతమందిని మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డ్రగ్స్ని వీళ్ళైతే క్యారీ చేస్తున్నారండి. కాల్డ్ యాజ్ ద మెథాంఫెటమైన్ అంటారు. ద మెథాంఫెటమైన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ dangerous drug actually that is being carried by these particular people, Iranian officials. The 8 foreigners who were arrested from a vessel off the coast of Gujarat. సో ఎటువంటి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లేదు. సో వీళ్ళ దగ్గర ఐడెంటిటీ డాక్యుమెంట్స్ లేవు. అండ్ అలాగనే వీళ్ళ దగ్గర మనకి 700 kg ఆఫ్ సో ద మెథాంఫెటమైన్ అనేటువంటి డ్రగ్ అయితే కనుక మనకి దొరికిందండి ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ గుజరాత్ మనకి. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్
మెథాంఫెటమైన్ అనేటువంటిది చాలా డేంజరస్ డ్రగ్. సో ఈ యొక్క డ్రగ్ని మనకి ఏంటంటే కనుక సో జనరలీ లైక్ త్రూ ఇంజెక్షన్ ద్వారా లేదా త్రూ స్మోక్ ద్వారా రకరకాల వేస్లో కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు పీపుల్. అండ్ ఈ యొక్క డ్రగ్ మనకి ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ హైని ఇస్తూ ఉంటుందన్నమాట. సో జనరల్లీ అండ్ దిస్ ఆల్సో టేక్స్ అవే ద నీడ్ ఆఫ్ ద స్లీప్. సో అంటే నిద్ర పోవడం అనేటువంటి దాన్ని కూడా మనకి ఏంటంటే కనుక సో తగ్గించేస్తుంది. But over a period of time it causes severe damage to that of the brain and as well as the heart and even tooth decay. It results in the tooth decay. So these are the harmful effects of this substance abuse. సో ఈ కాంటెక్స్ట్లో మనకి సో ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విత్ ద హెల్ప్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఇండియన్ నేవీ అండ్ అలాగే గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సో కలిపి వీళ్ళని మనకైతే కనుక ఇంటర్సెప్ట్ చేసి వీళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎన్ ఇంపార్టెంట్ ఆపరేషన్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ సాగర్ మంథన్. ఆపరేషన్ సాగర్ మంథన్ అని చెప్పేసి మనకి సో ఎర్లియర్ దిస్ ఇయర్ అయితే కనుక లాంచ్ చేశారండి. ఈ యొక్క మెరిటైమ్ రూట్స్ ద్వారా ఎవరైతే ఇలాంటి డ్రగ్స్ని క్యారీ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని పట్టుకోవడమే ఈ యొక్క ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ సాగర్ మంథన్. ఆపరేషన్ సాగర్ మంథన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అసోసియేటెడ్ విత్ ఆర్ ఆపరేషన్ సాగర్ మంథన్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజెన్సీస్ అని చెప్పి మనకి రకరకాలుగా మనకు అడుగుతుంటారు. అండ్ ఆపరేషన్ సాగర్ మంథన్ అండర్లో ఇప్పటిదాకా మనకి అరౌండ్ 3,400 కేజెస్ ఆఫ్ ద వేరియస్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ని మనకేంటంటే కనుక తీసుకోవడం జరిగిందండి, సీజ్ చేయడం అయితే కనుక జరిగింది. ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇంటర్ ఏజెన్సీ కోఆపరేషన్ అని కూడా మనకి ఎన్సీబీ యొక్క చీఫ్ మనకి డెప్యూటీ డైరెక్టర్ జనరల్ అయితే కనుక చెప్తున్నారు. లైక్ వేర్ ద ఇండియన్ నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అండ్ ద గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈ యొక్క ఏజెన్సీస్ అన్నీ కూడా కలిపి సో ఇన్ ఏ కోఆపరేటివ్ వేలో మనకి కోఆర్డినేట్ చేసుకుంటూ మనకి ఈ యొక్క ఆపరేషన్ని మనకి క్యారీ అవుట్ చేయబడడం జరిగింది. ఎస్, లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దస్. అసలు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే ఏంటి, సో వాట్ ఈస్ దిస్ డ్రగ్స్ ఈజ్ ఆల్ అబౌట్ అనేటువంటిది మనం అయితే కనుక చూద్దాము. ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో in coordination with that of the Indian Navy and Gujarat Anti-Terrorism Squad seized 700 kg of the methamphetamine. Very very important, methamphetamine antaru. So the methamphetamine from a vessel off the Gujarat coast under something called as Operation Sagar Manthan. Very important and this one Operation Sagar Manthan దేనికి సంబంధించింది అని మనకు అడుగుతుంటారు క్వశ్చన్స్లో. టార్గెటింగ్ ద మెరిటైమ్ రిలేటెడ్ డ్రగ్ ట్రాఫికింగ్. This operation underscores the India's commitment to combat the narcotic smuggling ద్వారా మనకి ఏంటంటే కనుక యూజ్ చేస్తుంది. నౌ లెట్ us read for some important points about ఆపరేషన్ సాగర్ మంథన్ గురించి మనం చూసుకుంటే కనుక అసలు ఎందుకు లాంచ్ చేశారు ఈ ఆపరేషన్ని. సో టు అడ్రస్ ద డ్రగ్ ట్రాఫికింగ్ త్రూ మెరిటైమ్ రూట్స్. ఇప్పుడు ఇలా వీళ్ళు చేస్తున్న విధంగా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మెరిటైమ్ రూట్స్ను ఉపయోగించుకుని ఈ యొక్క రూట్స్ ద్వారా ఈ యొక్క మార్గాల ద్వారా మనకి ఏంటంటే కనుక డ్రగ్స్ని ట్రాఫికింగ్ చేస్తూ ఉండడము, ఒక పర్టికులర్ కంట్రీలో సేల్ చేసి మనకి ఏంటంటే వేరే కంట్రీకి ఇచ్చేస్తూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా చేయడాన్ని కంప్లీట్లీ ఎలిమినేట్ చేయడమే ఈ యొక్క ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుతానికి రీసెంట్గా జరిగినటువంటి కేసులో మనకి తీసుకుంటే కనుక ద సీజర్ ఇన్వాల్వ్డ్ ఏ ఫారిన్ వెజల్ వితౌట్ అన్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఐడియల్లీ మనకి ఈ యొక్క వెజల్స్ అన్నిటికీ కూడా ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారా మనకి అసలు ఆ షిప్ ఏ కంట్రీకి సంబంధించింది, ఆ షిప్ ఏ కంట్రీ నుంచి ఏ కంట్రీకి వెళ్తోంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా మనకైతే కనుక తెలుస్తాయి. కానీ ఇప్పుడు వీళ్ళు యూజ్ చేసినటువంటి వెజల్కి మాత్రం ఏంటి అని అంటే కనుక అటువంటి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఏమీ కూడా లేదు అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఎటువంటి ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కూడా మనకి లేవు. అండర్ ఆపరేషన్ సాగర్ మంథన్ ఇప్పటిదాకా మనకి అరౌండ్ 3,400 kg ఆఫ్ వేరియస్ నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ హ్యావ్ బీన్ సీజ్డ్ సో ఫార్, లైక్ ఇంక్లూడింగ్ 11 ఇరానియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 14 పాకిస్తానీ నేషనల్స్. సో మనకి ఇప్పుడు ఇండియా మనకి చూసుకుంటే కనుక వీ హ్యావ్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద గోల్డెన్ క్రిసెంట్ అంటారు and as well as golden triangle అంటారు. These are the 2 important things. Golden crescent, golden triangle. Please mention in the comment section what countries come under golden crescent and what countries come under golden triangle, because
both of these are drug trafficking related areas. The main areas for the drug trade related areas కూడా మనకి ఏంటంటే కనుక ఈ రెండు కంట్రీస్ అండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీకు ఏంటంటే కనుక లైక్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్. సో ఓకే, దెన్ వీ హ్యావ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా మనకి ఈ యొక్క డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో ప్లీజ్ ఐడెంటిఫై దెమ్, ద గోల్డెన్ క్రిసెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి అంటారు మనకి. నవ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ వాట్ ఈజ్ ఆపరేషన్ సాగర్ మంథన్ గురించి కూడా మీకు ఆల్రెడీ తెలుసు. నవ్ అండ్ ది యొక్క ఆపరేషన్ ఏంటంటే కనుక ఇట్ మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ బిట్వీన్ ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గుజరాత్ Anti-Terrorism Squad. It demonstrated our India's proactive measures towards achieving the vision of a Nasha Mukta Bharat, that is drug-free India by the year 2047. So India aims to be completely drug-free India. సో బై ద ఇయర్ 2047 అనేటువంటిది మనం ఏంటంటే పెట్టుకున్నటువంటి టార్గెట్. ఈవెన్ వీక్షిత భారత్, ద సో కాల్డ్ డెవలప్డ్ ఇండియా అనేటువంటి టార్గెట్ కూడా మనము సో అప్పటికే మనం అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం పెట్టుకున్నాము. And this also highlights international syndicates' efforts to exploit the India's maritime boundaries for that of the drug smuggling. Now the agencies here involved వచ్చేసి మనకి ఏంటంటే కనుక దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్సిబి. ఎన్సిబి అనేటువంటిది మనకి స్టాట్యూటరీ బాడీ అండి. 1986లో మనకి ఈ యొక్క బాడీని క్రియేట్ చేయబడడం జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అనేటువంటి చట్టం మనకి 1985లో పార్లమెంట్ అయితే కనుక చేసింది. ఎందుకనంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి, లైక్ 1961 కన్వెన్షన్, 1971 కన్వెన్షన్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఆ యొక్క కన్వెన్షన్స్ అన్నిటికీ కూడా మనకి ఇండియా సిగ్నేటరీయే. ఆ రీజన్ తోటి ఆ యొక్క ప్రొవిజన్స్ అవి కూడా మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయడం గురించి ఈ యొక్క ఎన్డీపీఎస్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని మనకి తీసుకుని వచ్చారు. మరి ఎన్డీపీఎస్ అనేటువంటిది ఒక చట్టం కదా, ఎన్డీపీఎస్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఎన్ఫోర్స్ చేయడానికి ఉండేటువంటి బాడీయే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకి వర్క్ చేస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ పర్టికులర్లీ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. See, this is the website of the Narcotics Control Bureau. You can visit and read more about NCB గురించి ఒకవేళ మీరు ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే కనుక you can visit about this particular website అండి. అండ్ ఇది మనం చూసుకుంటే ద పాయింట్స్ ఆర్, ఇది మనకి 1986లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. అండ్ ఇట్ ఈస్ అన్ ఏపెక్స్ ఏజెన్సీ విచ్ వర్క్స్ అండర్ ద విచ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది ఫర్ కాంబాటింగ్ ద డ్రగ్ ట్రాఫికింగ్ రిలేటెడ్ థింగ్స్. So then what are some important responsibilities of this particular body? First and foremost, coordinating the actions with the state governments and other central authorities. So the state government authorities toti and alage so aa yokka respective other central government authorities toti coordinate ayyi ee yokka drug trafficking ni completely fight cheyadame ee organization yokka main objective. And implementation of the national policy on the narcotic drugs and psychotropic substances, which is based upon article number 47 of the Constitution of India. Article number 47 of the Constitution of India is one of the directive principles of state policy and DPSP under part 4 of the Constitution. So part 4 of the Constitution మనం తీసుకున్నట్లయితే కనుక ఆర్టికల్ నెంబర్ 36 దగ్గర నుంచి ఆర్టికల్ నెంబర్ 51 of the Constitution deals with the directive principles. ఈ యొక్క directive principles అనేటువంటివి these are basically the directions which are given by the Constitution to the government. So the Constitution రాజ్యాంగం మనకి గవర్నమెంట్ ఆఫ్ ద డేకి ఇస్తున్నటువంటి డైరెక్షన్స్ ఇవి. సో ద గవర్నమెంట్ ఏదైతే ఉందో బోత్ అట్ ద సెంట్రల్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెవెల్, సో వాళ్ళు రూల్ చేసేటువంటి 5 ఇయర్స్లో ఆ 5 ఇయర్స్లో గవర్న్ చేసేటప్పుడు వీళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క డిపిఎస్పీస్ని వాళ్ళ యొక్క పాలసీస్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు స్పెసిఫిక్గా ఆర్టికల్ నెంబర్ 47 గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్ ఇంపోజెస్ అన్ ఆబ్లిగేషన్ అపాన్ ద స్టేట్. It imposes an obligation upon the state. ఏంటి ఆబ్లిగేషను, ఏం చేయాలి స్టేటు? ఇట్ హ్యాస్ టు కంప్లీట్లీ ప్రొహిబిట్ చేయాలండి వేటిల్ని, కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్. సో డ్రగ్స్ అనేటువంటి వాటిని ఎవరూ కన్జ్యూమ్ చేయకుండా, కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ అలాగే ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్.
సో ఎవరు కూడా ఎటువంటి డ్రగ్స్ని కన్జ్యూమ్ చేయకుండా అండ్ అలాగే ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ని కన్జ్యూమ్ చేయకుండా వాటిని స్ట్రిక్ట్లీ ప్రొహిబిట్ చేయడం వన్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో హియర్ ఇప్పుడు మనకి ఇది అదేగా చేస్తోంది. ఈ యొక్క మెథాంఫెటమైన్ మనకి ఏంటంటే కనుక ఉండేటువంటి డ్రగ్స్ యొక్క కన్జంప్షన్ని కంప్లీట్లీ ప్రొహిబిట్ చేయడానికి వాటిని సీజ్ అయితే కనుక చేశారు. సో విచ్ ఈస్ డైరెక్ట్లీ ఇంప్లిమెంటింగ్ ద ఆర్టికల్ నెంబర్ 47 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈజ్ వన్ సచ్ పవర్ఫుల్ బాడీ అండి. And it plays a very pivotal role in the operation Sagar Manthan and as well as other anti-narcotics సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ బాడీ ఏ లెజిస్లేషన్ ద్వారా మనకి క్రియేట్ అయింది? NDPS యాక్ట్ 1985. సో ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1985 మన కంట్రీలో ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ని, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యొక్క కన్జంప్షన్ని, సబ్స్టెన్స్ అబ్యూస్ని, వి కాల్ ఇట్ యాజ్ సబ్స్టెన్స్ అబ్యూస్. సో ఈ యొక్క సబ్స్టెన్స్ అబ్యూస్ని కంప్లీట్లీ ఎలిమినేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క NDPS అనేటువంటి చట్టాన్ని మనకు తీసుకొచ్చారు. ఇందులో ఎవరైనా కూడా ఎటువంటి ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ చేసినా కూడా ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద స్ట్రింజెంట్ పెనాల్టీస్ని మనకి ఇంపోజ్ చేయబడడం జరిగింది. అండ్ అలాగే అలౌస్ ద సీజర్ ఆఫ్ ద ప్రాపర్టీ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద డ్రగ్ ట్రాఫికింగ్. ఈ యొక్క డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా ఎవరైనా రెవెన్యూ సంపాదించి ఆ యొక్క రెవెన్యూ ద్వారా ఏమైనా ప్రాపర్టీస్ అవి కూడా ఇది చేసినట్లయితే వాటిని కూడా మనకి సీజ్ చేయబడడం జరుగుతాయి. ఇట్ అలౌస్ ద సీజర్ ఆఫ్ ద ప్రాపర్టీ డిరైవ్డ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద డ్రగ్ ట్రాఫికింగ్. అండ్ దిస్ యాక్ట్ హ్యాస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ద మెకానిజమ్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ సెంట్రల్ అథారిటీ ఫర్ ఎన్ఫోర్సింగ్ ఇట్స్ ప్రొవిజన్స్. సో ఈ యొక్క ప్రొవిజన్స్ అన్నిటినీ కూడా ఎన్ఫోర్స్ చేయడానికి మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ NCB, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేటువంటి బాడీని కూడా మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. సో NDPS యాక్ట్ గురించి 1985, దెన్ నెక్స్ట్ వచ్చేసి NCB, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, దెన్ వాట్ ఈస్ ఆపరేషన్ సాగర్ మంథన్ అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి తెలుసుకోవాలి. నౌ దీని అంతటికి బేస్ ఏంటి అసలు? వాట్ ఈస్ ద రూట్ ఏంటంటే మనకి దేర్ ఆర్ సమ్ సిరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. సో దేర్ ఆర్ సమ్ సిరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద డ్రగ్స్. సో ద డ్రగ్స్కి సంబంధించి మనకి ఏంటంటే 3 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఉన్నాయండి. మస్ట్ అండ్ షుడ్గా మనకి 3 కన్వెన్షన్స్ కూడా తెలియాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ 1961. సో ఇది మనకి 1961లో ఇది చేశారు. దీనికి ఇదేంటంటే ఇట్ ఈస్ బేసికల్లీ ఏ యునైటెడ్ నేషన్స్ ట్రీటీ హూజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ కంట్రోలింగ్ ద నార్కోటిక్ డ్రగ్స్ ఫర్ మెడికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైంటిఫిక్ యూసేజ్ గురించి మనకి ఏంటంటే రెగ్యులేట్ చేయడానికి. అండ్ ఇది మనకి ప్రొడక్షన్, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, సేల్, సో ఇవన్నీ యాక్టివిటీస్ని కూడా మనకి కన్వెన్షన్ ఓవర్సీ చేస్తుంది. అండ్ ఇదంతటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ బోర్డు కూడా మనకి పెట్టారు, సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అనేటువంటి బాడీని కూడా మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. సో ఆ తర్వాత కొత్త డ్రగ్ ఫార్ములేషన్స్ అవి కూడా మనకైతే కనుక వచ్చాయి. న్యూ ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్స్ అనేటువంటివి మనకి రావడం వలన ఈ యొక్క కన్వెన్షన్ కొంత అవుట్డేటెడ్గా అనిపించి మరొక అప్డేటెడ్ కన్వెన్షన్ కాల్డ్ యాజ్ కన్వెన్షన్ ఆన్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ 1971 అనేటువంటిది మనకి చేయడం జరిగిందండి. ఇట్ కంట్రోల్స్ ద సైకోయాక్టివ్ సబ్స్టెన్సెస్ ఇంక్లూడింగ్ ద స్టిమ్యులెంట్స్, సెడేటివ్స్, వీటిలన్నింటినీ కూడా మనకి వియన్నా, ఆస్ట్రియాలో మనకైతే కనుక సైన్ చేశారు. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ కన్వెన్షన్, దట్ ఈస్ కన్వెన్షన్ ఆన్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్. అండ్ కమ్స్ ద థర్డ్ వన్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ట్ ద ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ 1988. ఇది మనకి ఏంటంటే ఇట్ అగైన్ సప్లిమెంట్స్ ద 1961 and as well as 1971 conventions. It focuses upon the combating the international drug trafficking and it entered into force in the year 1990. So you should be very clear here that India is a party, India is a signatory to all these 3 conventions, like be it 1961 convention or the 1971 convention or the 1988 convention. ఈ 3 conventions కి కూడా మనకి ఇండియా అయితే సిగ్నేటరీ. అండ్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద ప్రొవిజన్స్, సో మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ కన్వెన్షన్ ఏం చేస్తుంది? కాంబాటింగ్ ద ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్. ఈ యొక్క ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్ని మనకి
సో ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్ని మనకి ఏంటంటే కాంబాట్ చేయాలి. సో దిస్ వీ నాట్ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ కంట్రీ యాజ్ వెల్ NDPS యాక్ట్ని మనం తీసుకుని రావడం జరిగింది. అండ్ NCB అనేటువంటి బాడీని మనం కాన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రైట్ ఫ్రమ్ ద ఆపరేషన్ సాగర్ మంథన్ దగ్గర నుంచి ద 3 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ వరకు ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకైతే కనుక తెలియాలి. అండ్ యూ షుడ్ ఆల్సో నో అబౌట్ ద గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ గోల్డెన్ క్రిసెంట్ యాజ్ వెల్. సో వీటిల్ని తెలుసుకుని ప్లీజ్ ట్రై టు మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎస్. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్. దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అని అంటే కనుక డిస్కస్ ద రోల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇన్ కాంబాటింగ్ ద డ్రగ్ ట్రాఫికింగ్ ఇన్ ఇండియా అండ్ హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ అడ్రసింగ్ ద గ్లోబల్ డ్రగ్ మెనెస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ కెన్ బి ఏ పాసిబుల్ వన్. Now let us move on to that of the next important article and Xi Jinping and Joe Biden attend the APEC summit ahead of the bilateral meeting. So is something related to the manaki entante kanaka so the manaki Peru lo manaki ఈ యొక్క APEC సమిట్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమిట్ అయితే కనుక మనకి జరగబోతోంది. ఎస్ అండి. పెరు ఈజ్ ఎ సౌత్ అమెరికన్ కంట్రీ. సో సౌత్ అమెరికాకి సంబంధించినటువంటి మ్యాప్ రిలేటెడ్ వీడియో మనం అయితే కనుక ఒకటి చేస్తున్నాము యూట్యూబ్లో ఆల్రెడీ. సో వేర్ సౌత్ అమెరికా రిలేటెడ్ మ్యాప్ ఉన్నటువంటి కంట్రీస్ అన్నిటినీ కూడా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే ఒక స్టోరీ రూపంలో మనం అయితే కనుక చెప్పడం జరిగింది. సో సౌత్ అమెరికా పొలిటికల్ మ్యాప్ బై LTX క్లాసెస్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే కనుక సో యూ విల్ గెట్ దట్ పర్టికులర్ వీడియో. ఎస్. సో యూ డూ వాచ్ ఇట్, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక APEC అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజనల్ గ్రూపింగ్, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉండేటువంటి కంట్రీస్ మనకి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ ఫ్రీ ఎకానమీ, ఫెయిర్ ఎకానమీ ఉండడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీ APEC. APECలో మనకి అరౌండ్ 21 మెంబర్ నేషన్స్ అయితే కనుక మనకు ఉంటారు. అండ్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ APEC. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. Clear? Let us read some important points associated with this article. So Xi Jinping is the president of China and Joe Biden attend the APEC summit. The Asia Pacific Economic Cooperation Summit in the Lima, Peru brings together the global leaders like including US President Joe Biden and the Chinese President Xi Jinping to address the economic cooperation in the region. It gains additional significance because it precedes a bilateral meeting between the two leaders amid the diplomatic uncertainties. Now recently మనకి ఏంటంటే కనుక ఈవెన్ ద ట్రంప్ సంబంధించినటువంటి ఇది కూడా మనకైతే కనుక నడుస్తుంది కదా. APEC గురించి మనం చూసుకుంటే కనుక దిస్ వాజ్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ద APEC, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఈ యొక్క సంబంధించి మీరు ఏంటంటే కనుక మోర్ అబౌట్ APEC మీరు ఇక్కడైతే కనుక స్టడీ చేయొచ్చు. APEC అనేటువంటిది వన్ ఆఫ్ ద రీజనల్ ఎకనామిక్ ఫారమ్స్ అండి. మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1989లో మనకి ఈ యొక్క బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యొక్క ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉండేటువంటి కంట్రీస్ మధ్యన ఎటువంటి ట్రేడ్ బ్యారియర్స్ అవి ఉండకుండా అండ్ అలాగే మోర్ అండ్ మోర్ ఎకనామిక్ కోఆపరేషన్ ఉండడానికి అండ్ ఎకానమీస్ హ్యావ్ టు బి ఇంటిగ్రేటెడ్. సో అంటే ఎటువంటి ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అవి తీసుకోకుండా, డిస్క్రిమినేటరీ మెజర్స్ని తీసుకోకుండా సో దేశాలన్నీ కూడా ఎకనామిక్ కోఆపరేషన్ అనేటువంటిది ఎక్కువ ఉండాలి, ట్రేడ్ అనేటువంటిది ఎక్కువ జరగాలి, ట్రేడ్ బ్యారియర్స్ అనేటువంటివి తక్కువ ఉండాలి అన్న ఉద్దేశంతో మనకి APEC అనేటువంటి బాడీని 1989లో ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. సో to foster the economic integration and promote the prosperity in the Asia Pacific through the trade liberalization and as well as economic cooperation. Okay, so APEC refers to the members as economies. They are not considered as countries. Please be very clear. So మనకి ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉంటే కనుక అంతమంది ఎకానమీస్ అని చెప్పేసి మనకి రెఫర్ చేయడం జరుగుతుంది తప్ప దే విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ నాట్ కంట్రీస్. అండ్ దే ఆపరేట్స్ ఆన్ ఏ నాన్ బైండింగ్ కమిట్మెంట్స్. నాన్ బైండింగ్ కమిట్మెంట్స్ అంటే అర్థం ఏంటి? నాన్ బైండింగ్ కమిట్మెంట్స్ అంటే విచ్ ఇస్ నాట్ బైండింగ్ ఆన్ దమ్. దట్ మీన్స్ దే నీ నాట్ కంపల్సరీలీ ఇంప్లిమెంటెడ్ ఇట్. నాన్ బైండింగ్ అని అర్థం అంటే. సో బైండింగ్ అంటే అర్థం ఏంటి? సో లైక్ బైండింగ్ మీన్స్ దే హ్యావ్ టు కంపల్సరీలీ డూ ఇట్.
సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ తోటి మనకైతే తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఆపరేట్స్ ఆన్ నాన్ బైండింగ్ కమిట్మెంట్స్ అండ్ ద డెసిషన్స్ మేడ్ బై ద కాన్సెన్సస్ అండ్ ద వాలంటరీ పార్టిసిపేషన్ ద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క సమ్మిట్ అనేటువంటిది నడుస్తుంది. సో మనకి అరౌండ్ 21 ఎకానమీస్ అయితే కనుక ఉన్నారండి. 21 ఎకానమీస్ ఉన్నారు, లైక్ ఇంక్లూడింగ్ లైక్ ఆస్ట్రేలియా, చైనా, జపాన్, రష్యా, యుఎస్ఏ. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. India is not a member, but however we have applied for the membership, so but that membership was not yet given because so we were being felt that మనం ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అవి కూడా మనం అయితే కనుక ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము, సో డిస్క్రిమినేటరీ ఇది చేస్తూ ఉంటాము అనేటువంటిది తోటి మనకైతే కనుక ఇంకా ఇందులో మెంబర్షిప్ అయితే ఇవ్వలేదు. మెంబర్షిప్ ఈజ్ బేస్డ్ ఆన్ బీయింగ్ ఎన్ ఇండిపెండెంట్ ఎకనామిక్ ఎంటిటీ రాదర్ దాన్ దట్ ఆఫ్ ఎ సావరెన్ స్టేట్. సో దీంట్లో ఒక పర్టికులర్ కంట్రీ మెంబర్ అవ్వాలి అని అంటే కనుక ఇట్ షుడ్ బి అన్ ఇండిపెండెంట్ ఎకనామిక్ ఎంటిటీ అయి ఉంటే చాలు, అంతే తప్ప సావరెన్ స్టేట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎపెక్ ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అండి, బికాస్ ఎందుకనంటే ఇట్ అకౌంట్స్ ఫర్ అరౌండ్ 62% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి అండ్ నియర్లీ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ట్రేడ్ అంతటినీ మీరు కన్సిడర్ చేసుకుంటే అందులో హాఫ్ ఆఫ్ ద ట్రేడ్ ఈ యొక్క ఎపెక్ కంట్రీస్ నుంచే మనకైతే కనుక జరుగుతుందట. అండ్ గ్లోబల్ జీడిపికి 62% మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎపెక్ మెయిన్లీ ఏం అడ్వకేట్ చేస్తుంది? ఎపెక్ మెయిన్లీ అడ్వకేట్స్ ఫర్ ఫ్రీ ట్రేడ్. ఫ్రీ ట్రేడ్ అంటే సో దట్ మీన్స్ కంప్లీట్లీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఫ్రీ? నో. ఫ్రీ ట్రేడ్ మీనింగ్ దేర్ బై దాట్ ఎటువంటి ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్, ఎటువంటి ట్రేడ్ బ్యారియర్స్, టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు. అంటే లైక్ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఇంపోజ్ చేయడము, కస్టమ్స్ డ్యూటీస్ అవి ఇంపోజ్ చేయడము, ఇలా ఎటువంటి ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ని కూడా తీసుకునే విధంగా మనకేంటంటే ఉండకూడదు. ఫ్రీ ట్రేడ్ ఉండాలి. అండ్ ఎకనామిక్ లిబరలైజేషన్ సిన్స్ ద సియోల్ డిక్లరేషన్ 1991 విచ్ ఎన్విషన్డ్ దట్ దెర్ షుడ్ బి ఏ ఫ్రీ ట్రేడ్ ఏరియా ఇన్ ద పసిఫిక్ రిమ్. సో ఈ యొక్క పసిఫిక్ రిమ్లో మనకి ఏంటంటే కనుక దెర్ షుడ్ బి ఏ ఫ్రీ ట్రేడ్ ఏరియా అని చెప్పేసి ఈ యొక్క సియోల్ డిక్లరేషన్ 1991 మనకి సైన్ చేయబడడం జరిగింది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద ఏపీఈసీ సమిట్ 2024? ఇప్పుడు ఈ 2024లో జరుగుతున్నటువంటి సమిట్లో మెయిన్ ఏం ఇష్యూస్ని మనకైతే కనుక అడ్రస్ చేస్తున్నారు? లైక్ ఇన్ఫ్లేషన్, సప్లై చైన్ డిస్రప్షన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ గురించి, స్ట్రెంగ్థనింగ్ ద మల్టీలాటరల్ ట్రేడ్ రిలేషన్స్ గురించి, అండ్ డిస్కషన్స్ అపాన్ ఎన్హాన్సింగ్ ద సస్టైనబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్క్లూజివ్ గ్రోత్. Now the bilateral importance మనం చూసుకుంటే the Biden-Xi meeting aims to ease the tensions between the two nations on issues such as trade, Taiwan and as well as regional security. సో ఓవరాల్గా మనకి ఈ యొక్క ఎపెక్ అనేటువంటిది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజనల్ ఫారమ్స్. సో అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు నో అబౌట్ ఎపెక్. అండ్ అలాగనే దెర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ రీజనల్ ఫారమ్స్ యాజ్ వెల్ దట్ రీసెంట్లీ అగ్రిమెంట్స్ మనకైతే న్యూస్లో ఉన్నాయి. సంథింగ్ కాల్డ్ యాజ్ RCEP, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి మనకి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అనేటువంటిది మనకి ఇంకొక బాడీ, మనకి ఇంకొక అగ్రిమెంట్ మనకి రీసెంట్గా న్యూస్లో అయితే ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఈ టాపిక్ నుంచి మనకి ఎలా అడగచ్చు? డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎపెక్, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్, ఇన్ ప్రమోటింగ్ ద ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అండ్ ద its significance for the global trade and as well as geopolitics. So can be a potential question that can be asked from this particular topic. Clear andi? Let us move to that of the next article. Imports from the UAE rose by 70% in the October to $7.2 billion అని చెప్పేసి చెప్తున్నారు. Yes, and with respect to this particular article, UAE, United Arab Emirates, is one of the very important partners of the country, India. మన యొక్క ఇండియాకి ఏంటంటే కనుక UAE అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్ కంట్రీస్ అండ్ బోత్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ IMEC, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక ప్రపోజ్ చేశారు. సో దాంట్లో బోత్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ UAE ఆర్ ద మెంబర్ కంట్రీస్ అండి. సో ఈ కాంటెక్స్ట్లో సో ద ఇంక్రీజ్డ్ ట్రేడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ UAE ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దట్ ఈజ్ సైన్డ్ ఇన్ ద ఇయర్ 2022. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ UAE మధ్య ఉంది. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫ్రీ ట్రేడ్ ఈజ్ సంథింగ్ వేర్ సో టారిఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటువంటివి,
టారిఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనేటువంటివి కంప్లీట్లీ మినిమల్ చేసేయాలి. కంప్లీట్లీ దే విల్ బీ సో యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్. సో టారిఫ్ బ్యారియర్స్ అంటే అర్థం ఏంటి? ట్యాక్స్ రిలేటెడ్ థింగ్స్ బ్యారియర్స్ ఉంటాయి కనుక మనకి టారిఫ్ బ్యారియర్స్ అంటారు. నాన్ టారిఫ్ అంటే అర్థం ఏంటి? నాన్ ట్యాక్స్ రిలేటెడ్ బ్యారియర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైటో శానిటరీ మెజర్స్ అంటారు, లేకపోతే ఎక్స్పోర్ట్ కోటాస్ అంటారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ద నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే కనుక ఇంపోర్ట్స్ ఫ్రమ్ యూఏఈ వాజ్ రోజన్ బై అబౌట్ 70% ఇన్ అక్టోబర్ టు అబౌట్ $7.2 బిలియన్ మనకైతే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ, ఇండియా మనం ఏంటంటే యూఏఈ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ సీ యూఏఈ అనేటువంటిది మనకి ఇట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండి. మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా విత్ అబౌట్ $83.65 బిలియన్ బైలేటరల్ ట్రేడ్ ఇన్ ద ఇయర్ 2023-24. 2023-24లో మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ మధ్య జరిగినటువంటి ట్రేడ్ చూసుకుంటే కనుక $83.65 బిలియన్ ట్రేడ్ అయితే కనుక జరిగిందని చెప్తున్నారు. అండ్ యూఏఈ ఈజ్ అవర్ థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. మనం యూఏఈ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటివి ఏవేంటి అంటే మినరల్ ఆయిల్స్, కెమికల్స్, పర్ఫ్యూమ్స్, ప్రీషియస్ స్టోన్స్, ఐరన్ అండ్ స్టీలు, కాపరు, నిక్కిలు, అల్యూమినియం గూడ్స్, ఇవన్నీ కూడా మనం ఏంటంటే కనుక యూఏఈ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుందండి. సో ద రెస్ట్ అదర్ మనకైతే కనుక డేటా అంతా ఇచ్చారు. మనకి యూ నీడ్ నాట్ బీ వెరీ థరో విత్ ఆల్ దీస్ డేటా. అంతా మనకి టూ టెక్నికాలిటీస్ డీటెయిల్స్ అవసరం లేదు. మనకి మెయిన్లీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేర్ ఎగ్జిస్ట్స్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ సో విచ్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ May 2022 ఈ సంథింగ్. అండ్ మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ మధ్యన ఏ గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాము అండ్ ఇండియా లైక్ యూఏఈ మనకి ఎన్నో లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనేటువంటి విషయాల మీద మనకి అవగాహన ఉంటే సరిపోతుంది. వీ నీడ్ నాట్ mug up this particular data. Yes, India's imports from the UAE have seen a significant increase, thereby creating a wider trade deficit కూడా మనకైతే కనుక పెరిగిపోతుంది, which is also a concern for us. సో ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ట్రేడ్ డెఫిసిట్ ఇంక్రీజ్ అవుతుంది? ఎప్పుడైతే మనము ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుని ఎక్స్పోర్ట్ తక్కువ చేస్తుంటామో అలాంటప్పుడు మనకు వచ్చే సిచ్యువేషనే ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్. అలా కాకుండా మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసి ఇంపోర్ట్స్ మనం తగ్గించుకుంటున్నాం అనుకోండి, ఇంపోర్ట్స్ తగ్గున్నాయనుకోండి, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ట్రేడ్ సర్ప్లస్ సిచ్యువేషన్లో మనం ఉంటాం. బట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ యూఏఈ మనం తీసుకుంటే కనుక వీఆర్ ఇంపోర్టింగ్ ద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ యాజ్ ఏ రిజల్ట్ సో దేర్ అమౌంట్స్ టు ఈవెన్ వైడర్ ట్రేడ్ డెఫిసిట్ కూడా మనకైతే కనుక ఉంటుంది. దిస్ రైజ్ ఈజ్ మెయిన్లీ టైడ్. ఎందుకని ఇంత ఫినామినల్ గ్రోత్ ఉంది ట్రేడ్ మధ్య రెండింటి మధ్య అంటే కనుక బికాస్ దెర్ ఈజ్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, FTA అగ్రిమెంట్ అయితే మనకు ఉంది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ మధ్య విచ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద May 2022. So this rise is tied to the free trade agreement between India and as well as UAE which was implemented in the year May 2022. Some important figures మనం చూసుకుంటే కనుక ఇయర్ ఆన్ ఇయర్ మనకి 70% అయితే కనుక ఇంక్రీజ్ అయ్యింది, thereby reaching about the $7.2 billion in October అండి. This increase has resulted in the trade deficit between the $3.5 billion for October. The trade deficit in September was about $2.47 billion. సో ఓవరాల్ మనం క్యుములేటివ్ ఇంపోర్ట్ రైస్ తీసుకుంటే కనుక ఏప్రిల్ నుంచి అక్టోబర్ ఇంపోర్ట్స్ ఇండియా నుంచి యూఏఈ మనం తీసుకుంటే దే హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ బై 55%, రీచింగ్ అబౌట్ $38 billion కంపేర్డ్ టు $24 billion డ్యూరింగ్ ద సేమ్ ప్రీవియస్ ఇయర్. Exports to the UAE grow by 15%, totaling $20 billion from April to October, up from $8 billion. స్పెసిఫిక్ మంత్లీ డేటా మనం ఇక్కడ మెన్షన్ చేసాం, వేర్ ఆగస్ట్లో సిచ్యువేషన్ అది ఎలా ఉంది, మనకి ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఎంత ఇంక్రీజ్ అయ్యాయి అనేటువంటిది. ఎందుకని పెరుగుతున్నాయి మనకి ఇంతలాగా? బికాస్ దెర్ ఎగ్జిస్ట్ అన్ FTA బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ. ద FTA బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ కేమ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ద May 2022 హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద ట్రేడ్ వాల్యూమ్స్. So the trade deficit also widened to $17 billion. And India has raised the concerns about the rise in imports of silver products, so platinum alloys, so dry dates, urging the adherence to that of the FTA norms తోటి మనకి ఏంటంటే కనుక ని స్టిక్ అయి ఉండాలి అని చెప్పేసి మనకి చెప్పడం. అండ్
And this point is very important. UAE is the India's third largest trading partner, with the bilateral trade reaching around $83.65 billion in 2023-24. మేజర్ ఇంపోర్ట్స్ మనం తీసుకుంటున్నాం ఏవేంటి, మినరల్ ఆయిల్స్, కెమికల్స్, పర్ఫ్యూమ్స్ అండ్ వేరియస్ మెటల్స్ లైక్ నికెల్, అల్యూమినియం, కాపర్, ఈ యొక్క గూడ్స్ని కూడా మనము యూఏఈ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుందండి. సో దీని మీద పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఏం రావచ్చు, how has the free trade agreement between India and UAE impacted the bilateral trade, and what are the challenges arising from this particular agreement is something that you are expected to know about. Yes andi. Moving on to that of the next important article, Manipur police recover 3 bodies from the Barak river. So this is another important thing and manaki the Manipur police recently recovered 3 bodies from the Barak river. సో రీసెంట్లీ మణిపూర్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆర్మ్డ్ వైలెన్స్ అనేటువంటిది మనకి జరుగుతుంది. అరౌండ్ 6 పీపుల్, సో మనకి ఏంటంటే కనుక 3 women అండ్ యాజ్ వెల్ యాజ్ 3 children వర్ అబ్డక్టెడ్ బై ద ఆర్మ్డ్ ఫోర్సెస్, ఐ మీన్ బై ద గ్రూప్ హియర్, బై ద మిలిటెంట్ గ్రూప్ అండి. ఆర్మ్డ్ మిలిటెంట్స్ మనకి ఏంటంటే కనుక సో వీళ్ళని అబ్డక్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ రీసెంట్లీ మనకి ఈ యొక్క 3 బాడీస్ని అయితే కనుక రికవర్ అయితే చేసుకున్నారు మణిపూర్ పోలీస్. సో బట్ స్టిల్ వెదర్ ఆర్ దే దోస్ పీపుల్ హూ హ్యావ్ బీన్ అబ్డక్టెడ్ ఆర్ నాట్ అనేటువంటిది ఇంకా నాట్ యెట్ క్లియర్. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బరాక్ రివర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మనం తెలుసుకోవాలండి. సో బరాక్ రివర్ గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు చూసుకుంటే, the 3 bodies like including those of 2 children were recovered from that of the Barak river in Manipur 4 days after a group of women and children were allegedly abducted by the armed militants during an encounter with the CRPF and as well as the local police. So the important points మనకి తెలియాల్సినటువంటిది with respect to the Barak river మనకి ఏం తెలియాలి అనేటువంటిది మనం చూసుకుంటే కనుక, see this was a representational image. అండ్ బరక్ రివర్ అనేటువంటిది ఇట్ ఒరిజినేట్స్ ఇన్ ద మణిపూర్ హిల్స్ అండ్ ఇట్ ఫ్లోస్ ఇన్ టు ద ప్లెయిన్స్ నియర్ ద లఖీపూర్ అస్సాం. సో మనకైతే కనుక ఈ యొక్క బరాక్ రివర్ మనకి మణిపూర్ హిల్స్లో ఒరిజినేట్ అవుతుంది అండ్ మనకి ఇది ఫ్లోస్ టు దట్ ఆఫ్ ద అస్సాం. దెన్ ఇట్ ఎంటర్స్ ద బంగ్లాదేశ్ యాజ్ వెల్ యాజ్ సూర్మా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కుషియారా రివర్స్గా మనకి బంగ్లాదేశ్ ఎంటర్ అవుతుంది. అండ్ ఫైనల్లీ బికమింగ్ ఇట్ యాజ్ ఏ మేఘనా రివర్గా మారిపోయి మనకి మెర్జెస్ విత్ ద గంగా అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రహ్మపుత్ర రివర్స్ తోటి మనకి మెర్జ్ అయిపోతుందండి. ఈ యొక్క బరాక్ రివర్ యొక్క మేజర్ ట్రైబ్యూటరీస్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక జిరి, దాలేశ్వరి, సింగ్లా, లోంగాయి, సోనాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఖటాకల్. ఈ యూపీఎస్సీ ప్రిలిమినరీలో మనకి ఇలా ట్రైబ్యూటరీస్ నేమ్స్ కూడా ఇచ్చేసి లైక్ జిరి, దాలేశ్వరి, సింగ్లా, లోన్గాయి ఆర్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఆర్ ద మేజర్ ట్రైబ్యూటరీస్ ఆఫ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ అని చెప్పేసి మనకు అడుగుతుంటారు. ఇవన్నీ కూడా దేనికి ట్రైబ్యూటరీస్ అని కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్ ఈస్ ఫర్ దట్ ఆఫ్ ద బరాక్ రివర్కి సంబంధించి. ఈ యొక్క రివర్ మనకి ఏంటంటే ఇట్ డ్రైన్స్ ద ఏరియాస్ ఇన్ ఇండియా, Bangladesh and as well as the Burma, Myanmar as well, covering about 41,000 square kilometers in India. సో మన కంట్రీలో ఈ యొక్క బరాక్ రివర్ సబ్ బేసిన్ నుంచి ఫ్లో అవుతున్న ఏ స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని అంటే కనుక మేఘాలయ, మణిపూర్, మిజోరాం, అస్సాం, త్రిపుర అండ్ యాజ్ వెల్ యాజ్ ద నాగాల్యాండ్. And even this has a huge hydropower potential as well of about 2000 megawatts at a 60% load factor కూడా మనకైతే కనుక ఉంది. సో ఈ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో జియోగ్రఫీ జిఎస్ పేపర్ 1 జియోగ్రఫీ పరంగా వీ నీడ్ టు బి థరో విత్ దట్ ఆఫ్ ద బరాక్ రివర్ ఏంటి, అసలు బరాక్ రివర్ ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది, ఏ స్టేట్స్లో మనకి ఫ్లో అవుతుంది, ఏ కంట్రీస్లో మనకి ఫ్లో అవుతుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా మనం చాలా క్లియర్గా అయితే తెలుసుకోవాలి. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, India says climate finance is not an investment goal. అండ్ అగైన్ దీని గురించి మనకి ఎస్టర్డే బేసిక్ కంట్రీస్ కూడా మనకైతే కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కదండి. సో బేసిక్ కంట్రీస్ కూడా మాట్లాడుతూ అండ్ ఇందాకటి ఆర్టికల్లో మనకు చూసుకుంటే మణిపూర్లో మళ్ళీ ఎస్టర్డేస్ ఆర్టికల్లో మనం ఆల్రెడీ చూసాం ఏమని ఆఫ్స్పా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని మళ్ళీ రీఇంపోజ్ చేశారు అనేటువంటి దాన్ని మనం అయితే స్టడీ చేసాము. ఒకవేళ ఆఫ్స్పా గురించి అది కూడా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఎస్టర్డేస్ వీడియో అయితే కనుక కవర్ చేసుకోండి, ఒకసారి చూడండి అది కూడాను. సో దట్ బికాస్ ఆఫ్స్పా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ టాపిక్ మనకి. కమింగ్ టు ద హియర్ మనకి క్లైమేట్ ఫైనాన్స్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ గోల్ అని చెప్పేసి మనకి ఇండియా చెప్తోంది. సో బాకు అజర్బైజాన్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సమిట్ అయితే కనుక జరుగుతుంది. ఇక్కడ మన యొక్క ఇండియన్ డెలిగేషన్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే రిచ్ నేషన్స్కి ప్లీజ్ డోంట్ కన్సిడర్ దీస్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ గోల్గా కన్సిడర్ చేయకండి. సో దే ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దీస్ డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ టు ద డెవలపింగ్ కంట్రీస్. సో డెవలపింగ్ దేశాలకి మనకి ఏంటంటే అది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీగా డెవలప్డ్ కంట్రీస్ కన్సిడర్ చేయాలి అంతే తప్ప ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ గోల్గా చూడకండి అని చెప్పి మనకి చెప్తున్నారండి. అయితే దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటిది మనం అయితే కనుక చూద్దాము. లైక్ at the COP29 negotiations in Baku, Azerbaijanలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29 ఆఫ్ UNFCCCకి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నాయి అని ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం రోజు ఏదో ఒక ఫామ్లో మనకు ఒక ఆర్టికల్ అయితే కనుక వస్తుంది. అండ్ రీసెంట్గా మనకి ఒక NCQG ద న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. సో ద న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అనేటువంటిది మనకు చూసుకుంటే అరౌండ్ $5 to $6 trillion ఉండాలి. దట్ వీ నీడ్ టు అచీవ్ బై ద ఇయర్ 2030 అనేసి కూడా మనం పెట్టుకున్నాము అనేటువంటి పాయింట్ని కూడా మనం చూడడం జరిగింది. సో ఇండియా ఎంఫసైజ్డ్ దట్ climate finance. What is climate finance? Climate finance is just simply the funds for what purpose? So funds to mitigate, to carry out, to take the mitigation and as well as adaptation activities with respect to climate change. Climate change కి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ ప్రతి సెక్టార్ మీద, ప్రతి డెవలపింగ్ కంట్రీ మీద కూడా మనకైతే కనుక పడుతుంది. బట్ డెవలపింగ్ కంట్రీస్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ విత్ దెమ్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ విత్ దెమ్ అండ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ద కెపాసిటీ బిల్డింగ్, లైక్ ద స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకపోవటం వల్ల దే ఆర్ బికమింగ్ ద విక్టిమ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో దే ఆర్ నాట్ రెసిలియంట్. ఈ కాంటెక్స్ట్లో మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ టు ప్రొవైడ్ ద రిక్వైర్డ్ ఫండ్స్, కావాల్సినటువంటి రిసోర్సెస్ ప్రొవైడ్ చేయాలి అండ్ అలాగనే సో టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయాలి. కెపాసిటీ బిల్డింగ్ని కూడా మనకి చేయగలిగినట్లయితే డెవలపింగ్ కంట్రీస్ అండ్ స్మాల్ ఐలాండ్ కంట్రీస్ కూడా మనకి like they will be resilient towards the climate change and as well as climate change yokka impacts ni like in the form of increased heat waves ivannitni kuda manaki tattukogalige capability manakaithe kanaka vastundi ani cheppi cheppడం జరుగుతుంది. Overall climate finance is something giving the funds to the developing countries, should not be perceived as an investment goal for the developed nations but as a commitment to support the developing countries in their transition to renewable energy. So the developed countries వీటిల్ని ఇన్వెస్ట్మెంట్ గోల్గా చూడకూడదు. ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ దేర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ కమిట్మెంట్ సో దట్ టు సపోర్ట్ ద డెవలపింగ్ కంట్రీస్ని ఇన్ దేర్ ట్రాన్సిషన్ టు దట్ ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వడానికి, సో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి. ఎస్, దిస్ ఈజ్ వన్ సచ్ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి. సో దెన్ నౌ వాట్ ఈస్ క్లైమేట్ ఫైనాన్స్? ఇండియా స్టేటెడ్ దట్ climate finance refers to the financial support that is required to encourage the developing countries to adopt the renewable energy sources over that of the fossil fuels. So to adopt to the renewable energy sources over fossil fuels యొక్క మీద డిపెండెన్సీ వల్ల బికాస్ ఆఫ్ డ్యూ టు ద యూసేజ్ ఆఫ్ దీస్ ఫాజిల్ ఫ్యూయల్స్ మనకి ఏం పెరుగుతున్నాయి? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరుగుతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అగ్రికల్చర్ వల్ల మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా మనకి రకరకాల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏం చేస్తున్నాయి? గ్లోబల్ వార్మింగ్ని పెంచుతున్నాయి. అంటే గ్లోబల్ టెంపరేచర్స్ని ఇంక్రీజ్ చేసేస్తున్నాయి, సీ లెవెల్స్ యొక్క రైజ్ని పెంచుతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని విడిచిపెట్టి రెన్యూవబుల్ ఎనర్జీకి మూవ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ స్మాల్ హైడ్రో ఎనర్జీ. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్. ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి మూవ్ అవ్వటం వల్ల GHG ఎమిషన్స్ అనేటువంటివి మనం తగ్గించవచ్చు.
ఇండియా అంతలా ఎమిట్ చేస్తోందా? ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఓవరాల్ ప్రపంచంలో తీసుకుంటే అసలు జిహెచ్జి ఎమిషన్స్ విషయంలో చూసుకుంటే అంటే ఇండియా ర్యాంక్స్ నెంబర్ థర్డ్ పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నామండి. ఫస్ట్ పొజిషన్ చైనా ఉంది మనకి. ప్రపంచం మొత్తంలోనే అత్యధికంగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఎమిట్ చేసేటువంటి కంట్రీ చైనా. ఇట్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దెన్ కమ్స్ ద ఇండియా. సో దీస్ ఆర్ ద టాప్ 3 లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద వరల్డ్. ఎస్, ఇన్ దిస్ ఈ యొక్క ఇదిలో మనకి ఏంటంటే కనుక సో మనం ఏం చేయాలి, ఫాజిల్ ఫ్యూయల్స్ని విడిచిపెట్టి రెన్యూవబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవ్వాలి. సో దీనికి ఇట్ రిక్వైర్స్ ఫండ్స్. ఆ ఫండ్స్ ఎవరు ప్రొవైడ్ చేయాలి? డెవలప్డ్ కంట్రీస్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు డెవలప్డ్ కంట్రీస్ ప్రొవైడ్ చేయాలి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ యాక్టివిటీస్, డ్యూ టు దేర్ ఇండస్ట్రియలైజేషన్ యాక్టివిటీస్. వాళ్ళ యొక్క డెవలప్డ్ యాక్టివిటీస్ వలన మాత్రమే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి మనకి పెరగడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద ఇండియాస్ లీడ్ నెగోషియేటర్, క్లైమేట్ ఫైనాన్స్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గోల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్గా మనం చూడకూడదు, బట్ యాజ్ ఎ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్గా చూడాలి. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ అపాన్ ద డెవలప్డ్ కంట్రీస్ యాజ్ వెల్. India underscored that the responsibility to mobilize and provide climate finance lies with the developed nations as mandated by the international climate agreements. Like for example, Paris Agreement is one such international agreement. So therefore, the focus should be on ensuring sufficient and predictable funding for developing countries to address climate change without sacrificing their developmental needs. సో టార్గెట్ అండ్ కమిట్మెంట్స్ గురించి మనం చూసుకుంటే కనుక అట్ ద COP29 సమ్మిట్ డిస్కషన్స్ ఆర్ ఆన్గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ సంథింగ్ కాల్డ్ యాజ్ NCQG, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ on climate finance, determining the amount of funding that is needed by the developing nations. The previous commitment of $100 billion annually established in the year 2009 for 2020 to 25 was only fulfilled in the year 2022. సో లాస్ట్ టైం 2009లో మనకి ఏంటంటే కనుక $100 బిలియన్ యాన్యువల్ టార్గెట్ అంత మొబిలైజ్ చేయాలి. ఎవరు? డెవలప్డ్ కంట్రీస్. మొబిలైజ్ చేస్తే ఈ ఫండ్స్ అన్నింటినీ కూడా ఎవరికి ఇస్తారు? డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తారు. అంటే ఆఫ్రికా లాంటి దేశాలకి, స్మాల్ ఐలాండ్ కంట్రీస్కి, వీటికి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మరి 2025 అయిపోయిన తర్వాత 2026 నుంచి ఎంత మొబిలైజ్ చేయాలి అనేటువంటి గోల్ లేదు. సో ఇన్ ఆర్డర్ టు ఫిక్స్ దట్, అండ్ ఆ గోల్కి మనకు ఒక పేరు పెట్టారనమాట. దట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ NCQG, new, because since it was a new goal, collective. It's not the responsibility or contributions from one country. It's a collective group of things. All the countries have to participate in a new collective quantified means which is measurable. So that ఏంటంటే ఊరికి కమిట్మెంట్స్ అనేటువంటివి ఇవ్వడం కాదు, there should be some quantified commitments, measurable commitments అనేటువంటివి ఉండాలి. సో therefore న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అనేటువంటి దాన్ని మనకి పెట్టడం జరిగిందండి. సో మనకి ప్రిలిమినరీలో GS పేపర్ ప్రిలిమినరీలో మనకి అడుగుతారు, లైక్ NCQG, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ రీసెంట్గా న్యూస్లో ఉంది, ఏ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్కి సంబంధించింది అని అడుగుతుంటారు. లైక్ దే విల్ బి ఆస్కింగ్ యూ ద ఆప్షన్స్ లైక్ UNFCCC, United Nations Framework Convention on Climate Change, UNFCCC, and as well as Convention on Biological Diversity, CBD, and then you will be having something called as UNCCD, United Nations Convention to Combat the Desertification. So then something called as United Nations Convention on Corruption, something else, ఇంకో కన్వెన్షన్ మనకి ఇస్తారు. ఇప్పుడు మనకి ఈ యొక్క NCQG అనేటువంటి గోలు UNFCCCకి సంబంధించినటువంటిది అనే విషయం మనకు తెలిస్తే కనుక సో దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. Clear? A new target to be implemented by the year 2025 is in the process of being set with an estimated of about $5 to $6.8 trillion by the year 2030. Now, what is India's advocacy? India is representing a group called as LMDC, under like-minded developing countries group, emphasized that there is an urgent need for the developed countries to honor their financial commitments under the Paris Agreement. India highlighted that increasing visibility of climate impacts through global disasters and urged for mobilizing at least $1.3 trillion per year until 2030. So, మనం ఏం చెప్తున్నాము అని అంటే
ఈ రోజున ప్రపంచం మొత్తం చూస్తోంది ఏ విధంగా మనం ఇంపాక్ట్స్ మనం పొందుతున్నాం అనేటువంటిది. హీట్ వేవ్స్ అనేటువంటిది ఒక ఇంపాక్ట్ మనకి, అండ్ అలాగే ఇర్రెగ్యులర్ రైన్ఫాల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ ఫ్లడ్ సిచ్యువేషన్స్ అనేటువంటి డ్రాట్ సిచ్యువేషన్స్. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏంటంటే కనుక దేర్ షుడ్ బి అర్జెంట్లీ మనం ఏంటంటే అట్లీస్ట్ $1.3 trillion యాన్యువల్లీ. సో టిల్ ద ఇయర్ 2030 మనం అయితే కనుక మొబిలైజ్ చేయాలి, డెవలప్డ్ కంట్రీస్ మొబిలైజ్ చేయాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. వాట్ ఆర్ దిస్ LMDCs అంటే అర్థం ఏంటి? లైక్ మైండెడ్ డెవలపింగ్ కంట్రీస్ అంటే అర్థం ఏంటంటే బేసికల్లీ దీస్ ఆర్ ద కోయిలిషన్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్ హూ ఆర్ అడ్వకేటింగ్ ఫర్ ఫెయిర్ అండ్ అడ్వకేట్ సపోర్ట్ ఫ్రమ్ డెవలప్డ్ నేషన్స్ టు అడ్రస్ ద క్లైమేట్ ఛాలెంజెస్. సో వీళ్ళందరూ కూడా డెవలపింగ్ కంట్రీసే అండ్ ఎవ్రీబడి ఆర్ ఆన్ సేమ్ ఫ్రీక్వెన్సీ. సో ద లైక్ మైండెడ్ కంట్రీస్ అనమాట. ఈ కంట్రీస్ అన్నీ కూడా కలిపి గ్రూప్గా మనకి ఫార్మ్ అయ్యి డెవలప్డ్ కంట్రీస్ని డిమాండ్ చేస్తున్నాయి. దే ఆర్ సేయింగ్ దట్ దేర్ షుడ్ బి అట్లీస్ట్ ఎడిక్వేట్ సపోర్ట్ ఫ్రమ్ ద డెవలప్డ్ నేషన్స్ అనేటువంటిది ఉండాలి. దే ఎంఫసైజ్డ్ దట్ క్లైమేట్ ఫైనాన్స్ షుడ్ నాట్ బి డైవర్టెడ్ ఇంటూ ఎన్ ఇన్వెస్ట్మెంట్ డ్రివెన్ గోల్. ఇట్ షుడ్ రిమైన్ యాజ్ ఎ కమిట్మెంట్ టు సపోర్టింగ్ ద గోల్. ట్రాన్సిషన్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ సంథింగ్ దట్ ఇండియా ఈజ్ సేయింగ్. So we have to wait and watch till the COP29 concluded so that we can get that what is that NCQG ఎంత పెట్టారు, ఎంత మొబిలైజ్ చేస్తామని చెప్పారు, డెవలప్డ్ నేషన్స్ డెవలపింగ్ కంట్రీస్కి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఆ NCQG గోల్లో ఎలా మొబిలైజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ దేశాలకి ఆన్ వాట్ బేసిస్ కంట్రీస్కి మనకి ఫండ్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి డౌన్ ద లైన్ మనకి తెలుస్తాయండి. దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ perspective. Yes, moving on to that of the next article, మనకి ఇండియా వాయిసెస్ డిసెంట్ అంటే డిసప్రూవల్ ఆర్ ప్రొటెస్ట్ against the trade barriers which are linked to emissions. So this article is also something related to COP29 only అండి, బట్ ఇట్స్ ఆల్ టుగెదర్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్. సో ఈ యొక్క డైమెన్షన్లో ఏంటంటే COP29 అజర్బైజాన్ బాకులో జరుగుతున్నటువంటి సమిట్లో సంథింగ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ని కూడా మనం తీసుకురావాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిలాటరల్ ట్రేడ్ మెజర్స్, యూనిలాటరల్ ప్రొటెక్షనిస్ట్ ట్రేడ్ మెజర్స్, యూనిలాటరల్ ప్రొటెక్షనిస్ట్ ట్రేడ్ మెజర్స్. వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్? సో కంట్రీస్ మనకి ఏం చేస్తున్నాయంటే పర్టికులర్లీ కొన్ని కంట్రీస్ కొన్ని ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ని తీసుకుంటున్నాయి. ఆ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ మెయిన్లీ వేటికి లింక్ అయి ఉన్నాయి అని అంటే కనుక దే ఆర్ బీయింగ్ లింక్డ్ టు ద కార్బన్ ఎమిషన్స్. అంటే ఆ పలానా కంట్రీ సో కార్బన్ ఎమిషన్స్ని మనకి లింక్ చేస్తూ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ సీబామ్ అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. సీబామ్ అంటే అర్థం ఏంటంటే కనుక కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. Carbon border adjustment mechanism, CBAM, is often seen recently in the news associated with which of the regional groupings అని మనకు అడుగుతుంటారు. లైక్ ఇట్ వాజ్ యూరోపియన్ యూనియన్, లేకపోతే G7 కంట్రీస్, G20 కంట్రీస్, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ విధంగా మనకి స్టేట్మెంట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. CBAM ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. CBAM ఏం చెప్తోందంటే కనుక సో ఇట్ ఈజ్ ప్రొడక్ట్స్ ఇంపోర్టెడ్ ఇన్ టు ద యూరోపియన్ యూనియన్. అయితే సీబామ్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి ఎవరైనా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటే అంటే సీబామ్ అంటే యూరోపియన్ యూనియన్లోకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి గూడ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ ఉంది, ఈ యొక్క యూరోపియన్ యూనియన్లోకి కావాల్సినటువంటి గూడ్స్ని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనుకోండి. ఈ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఆ పలానా గూడు ఎంత కార్బన్ ఎమిషన్స్ని ఇది చేస్తోంది అన్నదాన్ని ఆధారంగా చేసుకుని దాని మీదన మనకి ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తారు, ఒక కార్బన్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తారు. అంటే ఆ పలానా గూడు మోర్ కార్బన్ ఇంటెన్సివ్ అయ్యి ఉండుంటే కనుక దట్ విల్ బి సబ్జెక్టెడ్ టు దట్ ఆఫ్ ద మోర్ కార్బన్ ట్యాక్స్. So the less the carbon intensive, less the carbon tax. So this is what is the measure that is now in transitional phase లో ఉంది మనకి. అంటే ఇది January 1, 2026 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లోకి అయితే కనుక వస్తుందండి. ఇది మనకి ఇది యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి పద్ధతి. మన యొక్క ఇండియా నుంచి పర్టికులర్లీ MSME సెక్టార్స్ హ్యూజ్ ఎక్స్పోర్ట్స్ మనం ఏంటంటే కనుక ఈ యొక్క యూరోపియన్ యూనియన్కి చేస్తాం. దాంట్లో
చాలా ప్రొడక్ట్స్ కార్బన్ ఇంటెన్సివ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్బన్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా ఏమిటి ఈ యొక్క కార్బన్ ట్యాక్స్ని ఇంపోజ్ చేయటం వల్ల యూరోపియన్ యూనియన్ వాళ్ళు వాటి యొక్క ప్రైజెస్ అనేటువంటివి యూరోపియన్ యూనియన్ మార్కెట్లో అన్ఎఫోర్డబుల్ అయిపోతాయి, ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. దట్ ఇన్ టర్న్ మనకి ఎఫెక్ట్స్ ద ఎంఎస్ఎంఈ సెక్టార్ ఇన్ అవర్ కంట్రీ. మన యొక్క ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇండియా పాయింట్ ఏంటంటే కనుక యూనిలాటరల్గా ఐడియల్లీ ఇప్పుడు ఈ ట్యాక్స్ ఇంపోజ్ చేయాలి అని అంటే కనుక ఇట్ హ్యాస్ టు డిస్కస్ విత్ దట్ పర్టికులర్ రెస్పెక్టివ్ కంట్రీస్. సో వేర్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంపోర్టెడ్, ఎక్కడెక్కడి నుంచి మనకి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారు అనేటువంటి కంట్రీస్ తోటి మనకి ఒక డిస్కషన్ అది ఉన్న తర్వాత ఒక కామన్ ప్రిన్సిపల్స్ మీద అగ్రీ అయిన తర్వాత అప్పుడు ఇంపోజ్ చేయాలి తప్ప ఎవరిని కన్సల్ట్ చేయకుండా యూనిలాటరల్గా ఈ ట్యాక్స్ని ఇంపోజ్ చేయడం అనేటువంటిది కంప్లీట్లీ డిస్క్రిమినేటరీ అండ్ ఈవెన్ ఆర్బిట్రరీ అని చెప్పేసి మనకి ఇండియా చెప్పడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇండియా, ద బేసిక్ కంట్రీస్ మనకి ఏవైతే ఉన్నాయో లైక్ బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. హియర్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే the China's petition was put forward on behalf of a grouping of countries called as BASIC, which includes the countries ఏమేమి ఉన్నాయి, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. సో ఈ యొక్క బేసిక్ అనేటువంటి గ్రూపింగ్ గురించి నేను ఎస్టర్డేస్ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. అసలు ఈ బేసిక్ గ్రూపింగ్ అనేటువంటిది ఎప్పుడు ఫార్మ్ అయింది, ఎందుకు ఫార్మ్ అయింది, ఏ దేశాలు ఉంటాయి ఈ బేసిక్ గ్రూపింగ్లో అనేటువంటి వాటి మీద. ఇప్పుడు మనకి ప్రిలిమినరీలో కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా, జపాను, పాకిస్తాను ఇలా 4-5 దేశాల పేర్లు ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ ఈజ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ గ్రూప్ అని చెప్పేసి అడుగుతారు. బేసిక్ గ్రూప్ ఈజ్ బేసికలీ అన్ advocacy group for the climate change related negotiationsని UNFCCC ఫ్రేమ్వర్క్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి ఎస్టాబ్లిష్ చేసినటువంటి గ్రూపే ఈ యొక్క బేసిక్ గ్రూప్ అనేటువంటిది. సో ఇక్కడ చూడండి ప్రిలిమినరీ రిలేటెడ్ పాయింట్సే మనకి ఎన్ని ఉన్నాయో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ గ్రూప్లో ఏ కంట్రీస్ ఉన్నాయని అడగచ్చు, లేకపోతే CBAM గురించి అడగచ్చు మనకి, లేదా COP29 రిలేటెడ్ సమ్మిట్ గురించి కూడా మనకి అడిగే ఛాన్సెస్ కూడా మనకు ఉన్నాయండి. ఇది మనకి జనవరి 1, 2026 నుంచి ఏది CBAM అనేటువంటిది మనకి ఫోర్స్లోకి అయితే కనుక రావడం జరుగుతుంది. అండ్ అలాగే యూరోపియన్ యూనియన్ వాళ్ళు డీఫారెస్ట్రేషన్ రెగ్యులేషన్స్ని కూడా మనకి రీసెంట్గా మనకి తీసుకుని వచ్చారు. ఎస్, నౌ లెట్ us read some important points associated with this particular. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనము డైరెక్ట్గా CBAM అని చెప్పేసి మనం మెన్షన్ చేయలేదు మన యొక్క ప్రొటెస్ట్స్లో. వీ హ్యావ్ నాట్ డైరెక్ట్లీ మెన్షన్డ్ ద CBAM డైరెక్ట్లీ. CBAM అని మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూరోపియన్ యూనియన్ యాజ్ ఏ గ్రూప్ని డైరెక్ట్గా టార్గెట్ చేసినట్టు అవుతుంది. ఇన్స్టెడ్ వాట్ వీ సెడ్ సింప్లీ దట్, సో మనం జస్ట్ బికాజ్ ఏం చెప్పామంటే కనుక వీ సెడ్ దట్ ఆర్బిట్రరీ అండ్ అన్జస్టిఫైయబుల్ యూనిలాటరల్ మెజర్స్ని కంట్రీస్ ఇంప్లిమెంట్ చేయకూడదు అనేటువంటి మాటను మాత్రమే మనం యూజ్ చేయడం జరిగింది. నౌ దీనికి సంబంధించి లెట్ us read some important points. India has expressed the disapproval of measures linking the trade barriers to carbon emissions at the COP29 summit in the Baku, Azerbaijan, calling them as discriminatory and detrimental to that of the multilateral cooperation. So the India opposes the so-called protectionist measures లింకింగ్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ద ట్రేడ్ రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు అంతే కదా, మోర్ కార్బన్ని మనకి ఎమిట్ చేస్తోంది అని అంటే దాని మీద మోర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, దాని మీద మోర్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తారు. మోర్ అండ్ మోర్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే ఆ ప్రొడక్ట్స్ యూరోపియన్ యూనియన్ మార్కెట్లోకి వెళ్ళేసరికి ఏమైపోతాయి, ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. These measures are viewed as a discriminatory, especially for the developing and as well as the low-income countries. They are seen as violating the principles of equity in the climate negotiations. Even basic countries kuda proposals aithe pettaru. A petition submitted on behalf of the basic group, Brazil, South Africa, India and China, calls for discussions on climate change related unilateral restrictive trade measures గురించి కూడా అఫీషియల్గా మనం డిస్కస్ చేయాలి ఈ ప్లాట్ఫామ్ మీద అని చెప్పి మనకి ప్రపోజల్ని పెట్టడం జరిగింది. దిస్ గ్రూప్ ఈస్ క్రిటిసైజింగ్ దీస్ మెజర్స్ యాజ్ ఆర్బిట్రరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అన్జస్టిఫైయబుల్. Now the target of dissent is something called as CBAM, Carbon Border Adjustment Mechanism. It is a European Union policy.
ఇదేం చేస్తారు, కార్బన్ ట్యాక్స్ అనేటువంటి దాన్ని ఇంపోజ్ చేస్తారు. వేటి మీద? ఆన్ ద ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ నాట్ మీటింగ్ ద యూరోపియన్ యూనియన్ ఎమిషన్ నార్మ్స్. యూరోపియన్ యూనియన్ వాళ్ళు పెట్టుకున్నటువంటి స్టాండర్డ్ ఎమిషన్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని దాటి ఎమిట్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అన్నిటి మీదన కూడా ఈ యొక్క కార్బన్ ట్యాక్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది మనకి ట్రాన్సిషనల్ ఫేజ్లో ఉంది అండ్ ఇది మనకి January 1, 2026 నుంచి మనకి అమల్లోకి రాబోతోందండి. నెయిదర్ బేసిక్ కంట్రీస్ నార్ ద ఇండియా ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ CBAM, దేర్ బై అవాయిడింగ్ ద డైరెక్ట్ టార్గెటింగ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ని మనం డైరెక్ట్గా టార్గెట్ చేయకుండా సో జస్ట్ వి యూజ్డ్ ద ఆర్బిట్రరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిస్క్రిమినేటరీ ప్రొవిజన్స్ అని మాత్రమే మనం చెప్పడం జరిగింది. ఇండియా ఆర్గ్యూస్ దట్ such measures will harm the transition to the low carbon economies in developing nations and it will undermine the multilateral cooperation. They seeing it as a contrary to the UN backed climate discussions. So దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ క్వశ్చన్ మనకి ఎలా రావచ్చు? Critically analyze the implications of unilateral trade measures such as European Union's carbon border adjustment mechanism on developing countries. How do they affect the multilateral climate cooperation? ఏ విధంగా మనకి ఎఫెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారండి. సో దిస్ ఈజ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఎస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, టుడేస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ కన్వెన్షన్స్. Single Convention on Narcotic Drugs of 1961, Convention on Psychotropic Substances 1971, United Nations Convention Against Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act 1988. So then here the question is, India is a signatory to how many of the conventions mentioned above? So కొన్ని లిస్ట్ ఆఫ్ కన్వెన్షన్స్ మనకి మెన్షన్ చేశారండి. ఈ లిస్ట్ ఆఫ్ కన్వెన్షన్స్లో ఇండియా ఎన్నిటికి సిగ్నేటరీ, వేటికి అని అడగట్లేదు, ఎన్నింటికి ఎన్ని కన్వెన్షన్స్కి సిగ్నేటరీ అని అడుగుతున్నారు. లైక్ దట్ ఈజ్ ఓన్లీ వన్ కన్వెన్షన్కి మాత్రమే, ఓన్లీ 2 కన్వెన్షన్స్, ఆర్ ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ టు ఆల్ ద 3 కన్వెన్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నన్ ఆఫ్ ది అబోవ్. ఐ హోప్ ఇట్ ఈస్ ఎ వెరీ ప్రెటీ ఈజీ క్వశ్చన్ అండి. మనం కవర్ చేయడం జరిగింది. లైక్ ఆపరేషన్ సాగర్ మంథన్ గురించి చూసాము, ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ గురించి, NDPS యాక్ట్ 1985, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రిసెంట్, వీటి గురించి కూడా మనం ఏంటి అంటే కనుక సో మిమ్మల్ని చూడమని చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఓకే టు కమెంట్ ఇట్. ఎస్, అలాగే ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా మీకు తెలుసున్నా కూడా ప్లీజ్ డూ కమెంట్ అండి. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ డూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్ ఇట్ అండి. అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద టుమారో ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బాయ్.